ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాక్షస పాలన మాకొద్దు, రాముడి పాలనే ముద్దు అంటూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొడాలి నానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయ స్థాయి నాయకులు భారీ షాక్ ఇచ్చారు. వారిప్పుడు వైసీపీని వీడి టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో కొడాలి నాని గారు ఓడిపోబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, అధికార వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ నాయకులే షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. కొడాలి నానికి ద్వితీయ స్థాయి నాయకులు ఆ నియోజకవర్గంలో భారీ షాక్ ఇచ్చారు. వారందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో కొడాలి నాని ఓడిపోవడం ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ పరిస్థితి అక్కడ? అంటే ఏం చెప్తారు? రాష్ట్రం అంతా కూడా అలా ఉందండి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఎవరిని వదలలేదు. అందరూ బాధితులే. ఒక్క లైక్ మైండెడ్ అచ్చం ఆయన స్వభావంలాగా ఉండి పైశాచిక మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు ఉన్నారు. ఓకే. మిగతా వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు చెల్లు కూడా బయటకు వచ్చేసారు. చూసారా, ఎవరు ఆయన వెనకలేరండి. ప్రజలైతే అసలు ఇప్పుడు కొన్నాళ్ళ పాటు ఏమవుతుందంటే అండి, ఆయన వచ్చిన కొత్తలో ఒక వర్గాన్ని పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేశాడు. మిగతా వాళ్ళు మనల్ని కాదు కదా అనుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నాళ్ళే అనుకుంటారు. తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఇంకో పార్టీ నాయకులు, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకుల మీద అలాగే రాజకీయంగా, అలాగే సామాజిక వర్గాల పరంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు. వాళ్ళే కదా మనల్ని ఎందుకు వాళ్ళకి అవ్వాలి అలాగా అనుకుంటే వాళ్ళ మీద ఈడ్చున్నవాళ్ళు. తర్వాత అలాగా అందరినీ చుట్టుపెట్టేసింది. బ్రాహ్మలు పూజారుల్ని అర్చకుల్ని అయ్యవారుల్ని కొట్టు కుట్టేస్తున్నారు. ఒకటి రెండు శ్రీశైలంలో జరిగింది, రామతీర్థంలో జరిగింది, శ్రీకాకుళంలో జరిగింది, నిన్న కాక మొన్న కాకినాడలో జరిగింది. అనే మనకు బయటకు వచ్చినాయి. అలాగే వైశ్యాసు అసలు గవర్నమెంట్ రావటమే ఆర్య వయసులో కుర్రోడిని పాపం వైశ్యాస్ కుర్రోడిని శ్రీకాకుళంలో పట్టు కుట్టేసి కుర్చీ కట్టేసి కొట్టేశారు. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే సుబ్బారావు గారు ఆయన, నేను ఒంగోలుకు సంబంధించి సుబ్బారావు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో అది పరాకాష్ట. రాజులు రఘురామకృష్ణరాజు గారు ఏకంగా అశోక్ గజపతిరాజు గారు బీసీలు చంపేయటమే, ఎస్సీలు కుట్టి చంపేయటం, ఇంటికి డెలివరీ ఇవ్వటం, శిరోమన్నాలు. ఎవరిని వదిలేడండి ఆయన? ఈ సమాజంలో ఎవరిని వదిలేడు? అవినీతి. ఇక ఈ ప్రపంచంలో ఎవడో చేయనంత, ఎవడో చెయ్యలేనంత అవినీతి చేసి పడే చూపాడు. ఇసుకలో నదీ గర్భాన్ని తొలిచి తీసేయచ్చు మిషనరీ పెట్టనేటువంటిది కొత్తగా కనిపెట్టినట్టు చేశాడు. ఇది ఎంత దారుణం అంటే, ఇసుక తవ్వి గుట్ల కింద పోసేస్తే ఆ గుట్లలో శవాలను కప్పెట్టేసి వాళ్ళు చంపేసి, అది ఇసుక పట్టుకెళ్తారు కదా, కొనుక్కుని పట్టుకెళ్తారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దొరుకుతున్నాయి శవాలు. ఇది రాష్ట్రమా, రాజ్యమా, ఏంటి ఇది? రాక్షస రాజ్యమా? ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కడుపులో దేవేస్తుంది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అసలు ఎలా మలుపులు తిరిగి పీకి చుట్టుకుంది. ఇలాగా ప్రతి ఒక్క విషయంలోనూ అతను దొరికేసాడు. ఎవరికీ మనశ్శాంతి లేదు, ఎవడో సంతోషంగా లేడు. ఇప్పుడు మీకు 2 ఎకరాల భూమి ఉందనుకోండి సార్, వాడు ముందు ఏమనుకున్నాడు, 100 ఎకరాల భూమి ఉన్నవాడు రేట్లు తగ్గిపోతే సంతోషించాడు. తర్వాత నీకు నష్టమే కదా. ఆడు వారా 100 ఎకరాలు ఎంత చెట్టుకి అంత గాలి. 100 ఎకరాల వాడికి 100 ఎకరాలు నష్టం ఉంటుంది, 2 ఎకరాల వాడికి 2 ఎకరాలు నష్టం వచ్చి ఉంటుంది. 10 లక్షలు ఉండేది 5 లక్షలు అయిపోయినా, 5 లక్షలు ఉండేది 1,00,000 అయిపోతే ఎంత బాధ ఉంటుంది నీకు? నీ ఆస్తి ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోలేదు. షేర్ మార్కెట్ దళాలమని పడిపోయినట్టు అయిపోయింది అందరికీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకుంటారు అతను వెనకాల? అతను ఎందుకేయాలి ఓటు? వీడు ఓటేస్తే రేపు ఏంటి ఉపయోగం? అతను ఏమనుకుంటున్నాడో, నేను నవరత్నాలు ఇస్తున్నాను ఏదో పథకాలు, ఆ పథకాలు ఎవడన్నా ఇస్తాడో?
నువ్వు ఇచ్చేదేటి, నువ్వే ఫస్ట్ కాదు, నువ్వే ఆఖరు కాదు, నీ ముందు ఇచ్చారు, నువ్వు ఇస్తారో రేపు ఇంకొకళ్ళు వచ్చిన వాళ్ళు ఇస్తారు, పైగా నీకు అన్నీ ఎక్కువ ఇస్తాం అంటున్నారు. వాలంటీర్లు పెట్టుకుని ఏదో డ్రామా రికార్డింగ్ డ్యాన్స్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళకి సరైన మందు వేసారు వీళ్ళు. వాళ్ళు తిట్టి వాళ్ళ వద్దనుకుని ఆ దొడ్డుపాళెం బ్యాచ్ అన్నా కూడా టకాలమని వాళ్ళకి, మీలో మంచోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మేము 10,000 ఇస్తాము బాబు అని చెప్పారు. గసిగడిపోయింది అతనికి. వైకటిపాళిలో పాంబింగ్ వేసినట్టు అయిపోయింది అతని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మారిపోతారు. సంవత్సరం క్రితమే రిజల్ట్ వచ్చేసింది మనకి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఓడిపోయింది పార్టీ అనేటువంటి అర్థమైపోయి చాలామంది అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ నాయకులు సైలెంట్ అయిపోయారో వాళ్ళ శ్రేణులన్నీ ఏం చేస్తాయంటే గుంపులకి ఒకళ్ళిద్దరు వెళ్తే మొహమాటం వచ్చి 100 మంది 200 మంది 200 మంది 1000 మంది జాయిన్ అయిపోతున్నారు వెళ్ళిపోయి. మీకు అలా గుంపులుగా ఊళ్ళకు మండలాలు నియోజకవర్గాలు జాయిన్ అయిపోవడం కారణం ఏంటంటే ఒకళ్ళిద్దరు వెళ్తే సిగ్గేస్తుంది. మాస్ తోడుగా ఒక 300 మంది అంటే వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతున్నారు అంతే. నిన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ద్వితీయ స్థాయి నాయకులు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిది రాక్షస పాలన, మాకు రాక్షస పాలన వద్దు, శ్రీరాముని పాలన కావాలి, అంటే చంద్రబాబు గారి పాలనే శ్రీరాముని పాలన, సో ఆయన్నే గెలిపించాలి అనే ఉద్దేశంతోనే మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సార్ వాళ్ళు. ఇప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గుడివాడ ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ కొడాలి నాని 4 సార్లు నెగ్గాడు. 2004, 2009 టీడీపీలో, 2014, 2019 వైసీపీలో నెగ్గాడు. టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగున్నాడు, వైసీపీలోకి వచ్చేదాకా ఎలాగ ఉన్నాడు. నోటుకు అదుపు లేకుండా వర్షాలను చేతబళ్ళు చేసి మాంత్రికులు ఉంటారు కదా, అలా తయారయ్యాడు. గడ్డలు అయిపోయించుకుని మెళ్ళ పూసలు దండ వేసుకుని. అది కూడా అసహ్యమవుతుంది భాష. నాది గుడివాడ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఒకప్పుడు చాలా ప్రతిష్ఠి, ఎన్టీ రామారావు గారు సొంత ఏరియా. అటువంటి వాళ్ళు గుడివాడ వాళ్ళు గర్వంగా ఉండేవారు, ఛాతీ విప్పుకుని ఉండేవారు వాళ్ళు. ఒక రకమైన ఆహారము, ఆచారము, వ్యవహారము అన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి గ్రేట్నెస్, ప్రౌడ్గా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు గుడివాడ అంటే కొడాలని గుర్తుకొస్తున్నాడు, వాళ్ళకి అవమానం. వాళ్ళ భాష అలాంటిది, అందరూ అలాంటి వాళ్ళు అనుకుంటారు కదా. అటువంటి వాడిని ఎన్నుకున్నారంటే వాళ్ళకి ఏముంటుంది ప్రతిష్ట. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ కాబట్టి ఆ రాజుని చూస్తే ఇప్పుడు నిన్ను చూసి నీ ఫ్రెండ్ని చూసి నిన్ను అంచనా వేస్తారు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేని చూసి ఆ ప్రజలు అంచనా వేస్తారు. మన ఆంధ్రప్రదేశ్కి పరుగు పోవడం కారణం ఏంటి, జగన్ రెడ్డి లాంటి ఎందుకున్నారండి, మనకి మన వాల్యూ పోయింది. మన అవమానకరంగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినాను ఇదివరకు గర్వంగా చూసేవారు. ఆంధ్రప్రదేశ్ అనగానే మీ చంద్రబాబు నాయుడు స్టేట్ కదా అనేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే సిగ్గులేదటరా మీకు, ఇలాంటి ఎన్నుకుంటారా మీరు అని చెప్పి చెప్తున్నారు. అవునా కదా. అదే పరిస్థితి ఇక్కడ. వాళ్ళకు కూడా అవమానం ఇప్పుడు సెగ తగిలింది. ఇప్పుడు ఇంకెన్నాళ్ళు భరిస్తారు. కొన్ని ఇతనైనా ఇప్పుడు భాష అన్నా బాగుండాలి కదా. మనిషి వాళ్ళు పని చేసినా చేయకపోయినా, పైగా ఎవరో కాపు నాయకుడితో డబ్బులు తీసుకున్నాడు, చచ్చిపోయాడు, సూసైడ్ చేసేసుకుని వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోయారు. ఇతని శాస్త్రాలకి ఇక భరించలేని విధంగా భరించారు, సహించారు, నీకు వద్దనుకుని వదిలేసిపోతున్నారు. డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే కాదండి, కొడాలని కొంచెం అతను మాంత్రికుడిలా కనపడతారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ అన్ని ప్రాంతాలు అదే పరిస్థితి. అన్ని చాలామంది నామినేషన్లు అయ్యారండి. నేను చెప్పిన మాట మీద నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళు చాలామంది నామినేషన్ అయ్యారు. బీఫార్మ్ ఇచ్చినా కానీ ఫోన్లు కట్టేసి ఇంట్లో దాక్కుంటారు, లేకపోతే శ్రీలంక పోతారు, పేకాడుకుంటారు. ఖచ్చితంగా నామినేషన్ అయ్యారు. ఎందుకంటే అతని పని అయిపోయింది అంతే. కాలం టైం అండి. ఆ టైం ఇప్పుడు ఇవాళ కాలసర్పం కోటేసింది అంతే. అతను స్వయంకృతం. ఇది బ్రహ్మాండంగా పరిపాలించుకోవాల్సింది చెడగొట్టుకున్నాడు. పైగా వికృత స్వరూపం, వికృత బుద్ధి, క్రూర స్వభావం, పెత్తనం చేయాలి, డబ్బు అవినీతి. చాలదండి ఆ సొమ్ము. ఏం చేసుకుంటాడు అతను? ఏం చేసుకుంటాడు చెప్పండి? ఎవరిని ఉద్ధరిస్తాడు? జైల్లో పోతే చపాతీలు తింటా కూర్చోవాలి. ఎవరొకరు అనుభవిస్తారు. వాళ్ళ ప్రాపర్టీని ఎవరొకరు అనుభవిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.